సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. త్యాగరాజు అంతరంగం అనే శీర్షిక ద్వారా శ్రీమతి ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. మరి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 5వ ప్రసంగం చేస్తున్నారు. ప్రొఫెసర్ రాధ గారికి స్వాగతం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుపుతూ మనం త్యాగరాజ మనో అంతరంగం అనే శీర్షికన కొన్ని ఎపిసోడ్స్ని చేసుకోవడం జరిగింది. వాటిలో నాద సంబంధమైనటువంటివి, స్వర సంబంధమైనటువంటివి, సంగీత సంబంధం, ఇవే కాకుండా వేదాంత పురాణాలకు సంబంధించినటువంటి కొన్ని కీర్తనలు, పురాణ ప్రశంసలు, తర్వాత స్వవిమర్శ, ఆత్మావలోకనం, తర్వాత మానస సంబంధ కీర్తనలు, అదేవిధంగా కొన్ని ప్రశ్నించటం, తర్వాత కొన్ని తనకి తాను స్వయం బోధన చేసుకోవడం, ఉపదేశంగా 10 మందికి చెప్పడం, తర్వాత కొన్ని ఏమో వ్యాజస్థితి, నిందగా కొన్ని కీర్తనలు చేశారు. వీటిలో గత ధారావాహికల్లో కొన్ని అంశాలని మానస సంబంధం కానీ, నాద సంబంధం, స్వర సంబంధం ఇవన్నీ అయిపోయాయి. వీటిలో వేదాంత తత్వంగా, తర్వాత పురాణ ప్రశంసగా, ఆత్మావలోకనం, ఈ దిశలో కొన్ని కీర్తనల గురించి పరిచయం చేసుకుందాం. ఇందులో ఏంటంటే వేదాంత పరంగా తెలుసుకుంటే, తెలిసి రామచింతనతో చేయవే ఓ మనసు. రామచింతన చేసేది తెలిసి చేయమని, మనసుకి తెలియకుండా చేసే కంటే తెలిసి ఒక జ్ఞానం బోధతో గాని, లేకపోతే ఒక జ్ఞాన వివేచనతో గాని చేస్తే దానికి అర్థం, పరమార్థం ఉంటుందని. తర్వాత రామభక్తి సామ్రాజ్యం అనేటటువంటి ఒక కీర్తన, ఇది చాలా అంటే త్యాగరాజ కీర్తనలో సుపరిచితమైనదే. ఇందులో కూడా ఆయన రామభక్తి సామ్రాజ్యాన్ని ఎట్లా మనం దానిని మన వశానికి తెచ్చుకుంటాం, అది ఎవరెవరు చేసుకున్నారు, సో దానికి ఏ రకమైనటువంటి ప్రణాళికతో మనం ముందుకెళ్ళవచ్చు అనేటటువంటి అంశాలని త్యాగరాజుల వారు చెప్తారు. ఇది శుద్ధ బంగాళ అనేటటువంటి రాగం. కొన్ని రాగాలు త్యాగరాజుల వారే కల్పించి చెప్పినట్లుగా మనకి పెద్దల ఉవాచ. అందులో ఈ రాగం ఒకటి మాట. రామ భక్తి సామ్రాజ్యం, 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 ఏ మానవుల కబెనో మనస, రామ భక్తి సామ్రాజ్యం, ఏ మానవుల కబెనో మనస, రామ భక్తి సామ్రాజ్యం. ఆ మానవుల సందర్శన, ఆ మానవుల సందర్శన, ఆ మానవుల సందర్శన, మత్యత బ్రహ్మానందమే మనస,
ఆ మానవుల సదర్శన వాక్యత బ్రూ మానదమే మనసారామ ఈసా రాజ్యం ఏ మానవుల కబెనో మనసారామ భక్తి ఇలాగని వివరింపలేను చాలా స్వానుభవవేద్యమే ఇలాగని వివరింపలేను చాలా స్వానుభవ వేద్యమే లీలా శక్తి జగత్రయ లీలాశక్తి జగత్రయ కోలాహల త్యాగ ప్రజనుతుడౌ ఈలగని లీలాశక్తి జగత్రయ కోలాహల త్యాగ రజనుతుడౌ రామ ఈసా రాజ్యం ఏ మానవుల కబెనో మనసారామ భక్తి సామ్రాజ్యం ఇందులో రామభక్తి అనేటటువంటిది ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని అందులో ప్రవేశించిన వాళ్ళకి మాత్రమే ఆ సందర్శన భాగ్యం వస్తుంది. అటువంటి సందర్శన భాగ్యం లభించినటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అదృష్టవంతులు. ఆ ఆనందం గాని అది ఇలా ఉంటుందని కానీ మనం వర్ణింప శక్యం కానటువంటి మాటలతో గాని చేతలతో గాని అది స్వానుభవ వేద్యమే. అంటే తనకు తానుగా అనుభవించి తెలుసుకోదగినటువంటి ఆ ఒక మార్గం అని చెప్తారన్నమాట. ఆ తర్వాత ఈ జగత్ సామ్రాజ్యం అంతా శాశ్వతమైనది కాదు. ఇవన్నీ లీలా సృష్టి అంతా ఒక సృష్టి పరిణామ దశలో కానీ లేకపోతే ఇదంతా ఒక జగన్నాటకం కింద గమనింపబడుతుంది, నడుస్తుంది. సో దీంట్లో మనం అందరం ఒక పాత్రలుగా మిగులుతాం. కానీ ఇందులో ఎవరైతే ఆ రామభక్తిని ఆస్వాదిస్తూ అందులో ప్రవేశిస్తారో వారు అత్యంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. వారి సందర్శనం కూడా మనకి మహద్భాగ్యం అని చెప్తారన్నమాట. అంటే ఆయన దాన్ని సందర్శించారు కాబట్టి ఆ అనుభవాన్ని మనకి చెప్తున్నారన్నమాట. అలా అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మళ్ళా ఇంకో కీర్తన తీసుకుంటే మేను జూచి అనేటటువంటి ఒక కీర్తన. ఇందులో ఏంటంటే మనకి మేను జూచి మోసపోకు మనసా లోని లోని జాడ లీలాగు గాదా. సో అంటే మనకి పైన మెరిసేదంతా బంగారం కాదు అనేటటువంటి నానుడి ఉంది కదా. సో పైన మెరుగులకి మనం భ్రమపడవద్దు. ఈ మేను శాశ్వతం కాదు, ఇవి శాశ్వతం కాదు, కాబట్టి దీన్ని చూసి మోసపోవద్దు అని చెప్తున్నారు. హీనమైన మలమూత్ర రక్తముల ఇరవంచు మాయామయమైన చాన మేను చూసి. అది ఇంతకుముందు కూడా మనం ఒక కీర్తనలో ఎటు నమ్మినా అని పట్నం సుబ్రహ్మణ్యారు గారి కీర్తనలో ఇది మట్టి కుండ కంటే హీనమైనది ఇది మాటి మాటికిరా. సో అంటే ఇది క్షీణమైపోయే ఒక శరీరం. సో దీనికి కాదు, ఆత్మని మనం పరమాత్మతో లీనం చేసుకోగలిగితే అని చెప్పేటటువంటి ఒక కీర్తన. కనులనేటి రంపకోల చేతకుచ్చి చనుల నేడు గిరుల శిరము నుంచి పనులు చేతురుట త్యాగరాజుని బాగా నీవు భజన చేసుకుని స్త్రీల. ఇందులో కొంచెం అంటే సునిశ్చితంగా ఒక విమర్శని లేకపోతే ఒక చురకని మనకి వేస్తారన్నమాట. సో స్త్రీల వాళ్ళ చూపులకి పడవద్దని, తర్వాత వారు చేసేటటువంటి అంటే తద్వారా ఏంటంటే మాయలో పడద్దని త్యాగరాజుల వారి ఉవాచ. మన పరమార్థం తెలుసుకొని మనల్ని నడవమని ఆయన చెప్తారన్నమాట.
భజన చేసుకొని నీవు నడువయ్యా అని. తర్వాత ఇంకో కీర్తన తీసుకుంటే పరలోక సాధనమే. ఇది కూడా చాలా చక్కటి కీర్తన. ఇందులో త్యాగరాజుల వారు వారు చక్కటి భావనని తెలియజేసేటటువంటి ఒక కీర్తన. కీర్తన ముందు పాడుకొని తర్వాత దాని గురించినటువంటి విశేషాలు మనం మాట్లాడుకుందాం, ప్రస్తావించుకుందాం. ఇది కూడా రాగం పూర్వీ కళ్యాణి రాగంలో ఉంటుందన్నమాట. ఇది పరలోక సాధనమే మనసా. ఇది పల్లవిలో స్మరలోభ మోహాది పాపులను స్మరింపకే అని చెప్తున్నారన్నమాట. సో పరలోక సాధనమే మనకి మంచిదని. తర్వాత జననాది రోగ భయాదులచే జగమందు గల్గు దురాశలచే తనయాది బాంధవుల ప్రేమచే తగలనీదు త్యాగరాజనుతుని భజన. సో ఇది కూడా చక్కటి సాహిత్యం కలిగినటువంటి కీర్తన. ఇది పూర్వీ కళ్యాణి రాగంలో రచింపబడిందన్నమాట. ఇందులో ఇది పూర్వీ కళ్యాణి అనేటటువంటి రాగం ప్రతిమధ్యమ మేళకర్తలకు చెందినటువంటి ఒక జన్య రాగం. కానీ దీనికి ఒక చక్కటి రాగ స్వరూపం, తర్వాత ఒక దీని స్థానం కూడా చాలా మంది వాగ్గేయకారులు ఇందులో కీర్తనలు చేసి రాగభావాన్ని, చక్కటి స్వరూపాన్ని మనకు చూపించారు. పల్లవి సరిగమ పద పస సరిగమగరి సరి పరలోక సాధనమే మనస 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 స్మరలోభమోహ దీపపులను స్మరలోభ మోహ దీపపులను స్మరలోభ మోహ దీపపులను స్మరలోభ మోహ దీపపులను స్మరలోభ మోహ దీపపులను స్మరింపకే మోహ దీపపులను స్మరింపకే శ్రీరాముని పరలోక సాధనమే మనస జననాది రోగ భయాదులచే జననాది రోగ భయాదులచే జననాది రోగ భయాదులచే జననాది భయ రోగ భయాదులచే జగమందు గల్గు దురాసలచే జననాది రోగ భయాదులచే జననందు గల్గు దురాసలచే తనయాది బాంధవుల భ్రమచే తనయాది బాంధవుల భ్రమచే తనయాది బాంధవుల
భ్రమ చేతగలని దుర్గరాజుని భజన తనయాది బాంధవుల భ్రమ తగలనిదు త్యాగరాజుని భజన పరలోక సాధనమే మనస పరలోక సాధనమే అని ఆ విధంగా మనకి పరలోక సాధనం ఏ విధంగా చేస్తారు అనేటటువంటి ఒక భావనని తెలియజేశారు. ఇందులో ఇది కూడా మానస సంబోధన కీర్తనే. మనసా శ్రీరామ భజనము పరలోక సాధనము. ఓ మనసా కామక్రోధ లోభ మోహాదులకు వశము కాక రామ భజన చేయమని, అంతేకాక రామ భజనను పట్టుకుంటే జనన మరణాలు ఉండవని, తర్వాత ఆశలు వచ్చి మనసుని ఆక్రమించవని, మనసును స్వాధీనపరుస్తూ ఉంటాయని, తర్వాత సతీసుతులపై భ్రమ అంటదని, ఎందుకంటే తనువు సుత ధనధార ఇవన్నీ అంటే మనకి గురులేక ఎటువంటి అని ఒక కీర్తనలో చెప్తారు. తనువు సుత ధనధార దయాది బాధవులు జనియించి చెదరు జాలిని కరుణతో గురులేక ఎటువంటి గునికి తెలియగబోదు గురులేక ఎటువంటి. ఈ కీర్తనలో అంటే ఈ బంధుత్వాలు ఈ బంధాలు ఇవన్నీ తాత్కాలికమైనవే. ఎవరి ప్రయాణం వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మధ్యలో మజిలీలు తప్పవు. మధ్యలో తర్వాత ఆ ప్రయాణాన్ని సాగించక తప్పదు మన జన్మ ఉన్నంతకాలం. కానీ వాటి ఉచ్చులో పడద్దు, ఇవన్నీ నిమిత్త మాత్రంగా తీసుకోమని ఇది పెద్దలు చెప్పేటటువంటి ఒక నిజం. అందుకని త్యాగరాజుల వారు ఈ పరలోక సాధనం అనేటటువంటిది అది ఒక సాధనం అంటే వెపన్, ఒక ఆలంబనం. ఇది చేస్తే మనకి ఏ రకమైనటువంటి అంటవు మోహం కామక్రోధ భయ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, ఈ రకమైనటువంటి బాధలు ఏవి అంటవు, రామభజనే చేసుకో అని చెప్తారు. అలాగే క్షీణమై తిరుగాడ, ఇది దీని గురించి ఏంటంటే పెద్దలు చెప్పేది ఏంటంటే త్యాగరాజుల వారు చివరి కాలంలో ఆయన ఈ కీర్తనని చెప్పారని చెప్తారు. ఆయన అవసాన దశలో క్షీణమై తిరుగ జన్మించే సిద్ధిమానుగా ఓ మనస గీర్వాణ నాటకాలంకార వేద పురాణ యజ్ఞ జపతపాదుల ఫలం ఇది చేసిన జగన్నాథుడు శిరమున హృదయమున వహించి పదిలమైన తత్పదమును సొంగే బాట త్యాగరాజుని భజనరా. సో ఇక్కడ ఏంటంటే ఏవో కర్మలు చేసి ఏవేవో లోకాలు తిరిగి తిరిగి మళ్ళా మానవ జన్మ ఎత్తుతాం. ఇది ఏంటంటే ఇది అంటే ఇది ఒక నిజం. అంటే మనకి మానవ జన్మ అతి దుర్లభం అని చెప్తారు. రకరకాల జన్మలు ఎత్తిన తర్వాత ఈ జన్మని మనం ఎత్తుతామని, అందుకని ఈ జన్మని సాకారం చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పి ఇంతమంది పెద్దలు వాగ్గేయకారులు కానీ లేకపోతే మునులు కానీ లేకపోతే పురాణాలు కానీ ఇవన్నీ మనకి నొక్కి వక్కాణించేది ఈ విషయమే. అందుకని ఏంటంటే సంస్కృత అలంకార నాటక పాండిత్యాలు ఏం సంపాదించినా, వేద పురాణాల్లో యజ్ఞ తపస్సులు చేసినా ఏం చేసినా మళ్ళా మన వాటి తాలూకా ఫలం క్షీణించగానే, అందుకనే చెప్తారు మనకి పెద్దలు పుణ్యబలం పెంచుకోండి పుణ్యబలం పెంచుకోండి అని చెప్పి. సో అది పెంచుకుంటే మనకి ఇంకొంచెం మానవ జన్మలో ఇంకొక సాధికారత లేకపోతే ఇంకొంచెం ఒక నడుస్తుందని చెప్పి చెప్తారు. తర్వాత నెక్స్ట్ పురాణ ప్రశంస. ఈ పురాణ ప్రశంస దగ్గరకు వచ్చేసరికి కొన్ని కీర్తనలు త్యాగరాజు కీర్తనలు తీసుకుంటే ఆయన మొత్తం రామాయణాన్ని అంతటినీ ఒక కీర్తనలో చెప్పడం జరుగుతుంది. అలాంటి కీర్తనలు కూడా చాలా చక్కగా గమ్మత్తుగా ఉంటాయి. అందులో ఒక కీర్తన ఏంటంటే చిన్న కీర్తన, ఇది ఏంటంటే భజన సంప్రదాయంలో పాడతారు. శ్రీరామ జయ రామ శృంగార రామయని
చింతింపరాదవో మనసా. శ్రీరామ జయ రామ శృంగార రామాయణి చింతింపరాదవో మనసా. తళుకు చేకులముదు వేట కౌసల్యమును, తళుకు చేకులముదు వేట కౌసల్యమును, తపమేమి చేసెను కౌసల్య, తపమేమి చేసెను తెలియా. దశరథుడు శ్రీరామ రారయని పిలువమును, దశరథుడు శ్రీరామ రారయని పిలువమును, తపమేమి చేసెను దశరథుడు, తపమేమి చేసెను తెలియా. తనివార పరిచర్య చేయ సౌమిత్రేమును, తపమేమి చేసెను సౌమిత్రి, తపమేమి చేసెను తెలియ. తన వెంట జనజూచి యూపొంగ కౌశికుడు, తపమేమి చేసెను కౌశికుడు, తపమేమి చేసెను తెలియ. తాపమణగి రూపవతి ఔట కహల్య, తపమేమి చేసెను హల్య, తపమేమి చేసెను తెలియ. ధర్మాత్ము చరణంబు శోక శివ చాపమును, ధర్మాత్ము చరణంబు శోక శివ చాపమును, తపమేమి చేసెను చాపము, తపమేమి చేసెను తెలియ. తన తనయ నొసగి కనుల రజనకుండు, తపమేమి చేసెను జనకుండు, తపమేమి చేసెను తెలియ. దహరంబు కరగ కరమును బట్ట జానకి, తపమేమి చేసెను తెలియ. త్యాగరాజాతయని పొగడ నారదమౌని, తపమేమి చేసెను తెలియ. ఇందులో ప్రతి అంటే రామాయణంలో జరిగే పాత్రలు కౌసల్య గాని, దశరథుడు గాని, లేకపోతే సౌమిత్రి గాని, కౌశికుడు గాని, లేకపోతే అహల్య గాని, తర్వాత నెక్స్ట్ చాపాన్ని కూడా, శివ చాపాన్ని కూడా దానికి ఒక పాత్రనిచ్చి అక్కడ, తర్వాత జనకుడు గురించి, జానకి గురించి, వీరందరూ ఈ రామాయణంలో పాత్రధారులే కాబట్టి వారి గురించి, అటువంటి రామ శబ్దాన్ని కానీ లేకపోతే రామ ఆయనాన్ని, ఆయన గురించి తెలుసుకోమనసా, శృంగార రామాన్ని ధ్యానించవయ్యా. రామ శబ్దాన్ని స్మరించటం, రామ సంబంధాన్ని కలిగి ఉండటం చాలా తపఫలము. బాల్యములో రాముని ముద్దులాడినటువంటి కౌసల్య గాని, లేకపోతే దశరథుడు ఆయన గురించి గాని, లేకపోతే సౌమిత్రి గాని, ప్రతి ఒక్కరికి ఒక పాత్ర. పరితాపము తీరిన తన రూపాన్ని అహల్య శాప విమోచనం తర్వాత
పొందినటువంటి రూపంతో అహల్య, తర్వాత రాముని పాదం సోకినటువంటి శివధనస్సు, కూతురునిచ్చినటువంటి జనకుడు, ఇలా అందరూ నీ నామాన్ని గాని నిన్ను చూసి పునీతులయ్యారయ్యా. సో అదే విధంగా మమ్మల్ని పునీతులు చేయవయ్యా అని చెప్పేటటువంటి ఈ కీర్తన. అలాగే ఇంకో కీర్తన కూడా ఉంది, వాచామ గోచరమే అనేటటువంటిది. ఇది కూడా పురాణ ప్రశంస ఉంటుంది. తర్వాత ఇంకో కీర్తన, అది కాదు భజన కడతేర రాధ. ఈ వాచామ గోచరమే అనేటటువంటి కథలో చమరీ మృగం గురించి ఒక వృత్తాంతం చెప్తారు. ఇందులో అంటే మనకి పురాణ ఇతిహాసాలని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇందాక చెప్పుకున్న దాంట్లో ఏంటంటే మనం రామాయణంలో కల్పించేటటువంటి కొన్ని పాత్రల్ని వాటిని గురించి చెప్పడం జరిగింది. ఇందులో ఇది కైకవసి రాగంలో ఉంటుంది. ఇది చక్కటి రాగం. ఇది కైకవసి రాగం కూడా మనకి పెద్దగా అంటే ప్రాచుర్యం లేనటువంటి కీర్తన. ఇది ఎక్కువగా వినిపించినటువంటి కీర్తన. ఇందులో సాహిత్యం తీసుకుంటే వాచామ గోచరమే మనస వర్ణింపతరమే రామ మహిమ, రే రేచారి మారీచుని పడకబెట్టి రెండో వాణి సిఖికొసంగనే. సో ఇక్కడ ఏంటంటే ఈయన ఆ ఇందులో చమరీ మృగం గురించి కూడా చెప్పడం జరుగుతుందని చెప్పాను కదా, దాని గురించిన చిన్న విషయము. ఒక చిన్ని మృగం రాముని తాలూకా కృపకి పాత్రురాలు అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి త్యాగరాజుల వారు చెప్తారు. అలాగే మనకి గుహుడు గాని లేకపోతే శబరి గురించి, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రధారులు. వీరందరిది రాముని కైంకర్యాన్ని లేకపోతే రాముని పాత్రతని లేకపోతే రాముని తాలూకా ఒక కృపని పొందేటటువంటి ఒక, అది మృగం అవ్వచ్చు లేకపోతే ఒక మనిషి పాత్ర అవ్వచ్చు, వీటన్నిటికీ రామాయణంలో ఒక్కొక్క స్థానం ఉందన్నమాట. వాచామ గోచరమే మనసా వర్ణింపతరమే రామ మహిమ, రేచారి మారీచుని వడగ కొట్టి రెండో వాణి సిక్కి కొసంగే. తర్వాత మానవతి మదనారగా చామర మోట కరము నేయగని. ఇందులో ఏంటంటే ఆయన చెప్పినది ఏంటంటే సీత ఆయన బాణాన్ని సంధించి ఆ చమరీ మృగాన్ని కొడదామని అనుకుంటే అది వలదు అని వారించడం, ఆ దాని గురించి అది శరణు పొందడం, ఆ విషయాన్ని ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే డాక్టర్ వి రాఘవన్ గారి ఒక పుస్తకంలో దీని గురించినటువంటి కొంత విషయం ఉంది. ఆయన డిస్క్రిప్షన్ తీసుకుంటే, రామాస్ గ్లోరీ బియాండ్ డిస్క్రిప్షన్, రామా స్టక్ డౌన్ ద రాక్షస మారీచ అండ్ consigned to సుబాహుని. దీని గురించి ఆ కథనం గురించి, అండర్స్టాండింగ్ ద డిజైర్ ఇన్ సీతాస్ మైండ్, he sent an arrow at the tail of the chamara deer, చిన్న ఒక మృగంకి, to save her honor and pride, which consisted of the fine tail. He covered with her head, intending to offer her life rather than lose the tail. Seeing this and flowing with compassion and to afford security of life, did not Rama, the remover of the distress of the meek, quickly cancel the arrow
ఏముడు ఆల్రెడీ. అంటే ఇక్కడ ఏంటంటే ఆ చమరే సీత అమ్మవారి కోరిక పైన చమరేల మృగంపై బాణాన్ని సంధి పెడతాడు కానీ అది తర్వాత అది కోరిన ప్రకారం అది రక్ష కోరుతుంది. దాంతో దాన్ని ఆ బాణాన్ని ఉపసంహరించుకుంటాడు. ఇటువంటి ప్రతి కీర్తనలో ఏదో ఒక రకమైనటువంటి ఒక భావనని కానీ లేకపోతే ఒక ఒక మెసేజ్ మనకి అందుతుందన్నమాట. తర్వాత కీర్తన తీసుకుంటే అది కాదు భజన కడతేర రాదా. ఇటువంటి ఈ కీర్తనలో తీసుకుంటే మనం చేసేటటువంటి పూజ ఎట్లా చేస్తున్నాం? భగవంతుని భజన ఐహిక సుఖాల కోసం ప్రాకులాడుతూ నామస్మరణ చేయడం తగదని, గొప్పతనానికి కుత్సిత విషయాల కోసం మనసు వెంపర్లాడుతూ ఉండే అంతరంగం కాదని, మనిషికి కావాల్సింది అంతర్బహిర్రంగాలలో మమేకమై ధ్యానస్మరణ కీర్తన భగవంతునికి అంకితం చేసినప్పుడే అది భజన అవుతుందని ఆయన తాలూకా నిర్వచనం. సో ఇది ఎదుకుల కాంబోజులో రాశారు. ఇలా ప్రతి కీర్తన తీసుకుంటే ప్రతి కీర్తనలో ఒక్కొక్క అంశం మనకి అంటే ఆయన అంతరంగాన్ని ప్రతి కీర్తనలో అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్ లో తీసుకొని దాన్ని ఆవిష్కరించి అది ఆయన మనసుకు చెప్పుకుంటూ ఆ మనసులో చెప్పుకునేది మనకి అన్వయం చేసేటట్లుగా చేశారన్నమాట. ఇది ఆయన ఏ కీర్తన తీసుకున్నా ప్రతి కీర్తన ఒక అమృత గుళిక అని అంటారు. సో ఈ రోజు ఈ రకమైనటువంటి కీర్తనలతో మనం కొంత ఈ త్యాగరాజ అంతరంగ పయనాన్ని కొంచెం సాధించాం. మరొక ఎపిసోడ్ తోటి ఈ పయనాన్ని కొన్ని కీర్తనలతోటి ముగించుకుంటాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో దీన్ని ఇంకొక ఇది ఆయన ప్రశ్నించడం కొన్ని మనకి ప్రశ్నిస్తారు అనమాట, ఇలా చెయ్యొచ్చా. తర్వాత నెక్స్ట్ ఏమో బోధ చేస్తారు, ఉపదేశిస్తారు. వాటితోటి ఈ అంతరంగాన్ని ఆయన అంతరంగా మనం భావించి రాముల వారికి నివేదించుకుంటాం. నమస్తే. త్యాగరాజు అంతరంగం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన ప్రొఫెసర్ రాధ గారికి ధన్యవాదాలు. నమస్తే. నమస్తే సార్.